మనం ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపితే మనకు పూర్ణానందం ఉంటుంది. దేవుని సన్నిధిలో సేద తీరగలము. మన బలము నూతనీకరించబడుతుంది. దేవునితో సమయం గడుపుతుంటే యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు. యేసు చెప్పాడు, మీరు అలసిపోయి భారం మోయిచుంటే నా వద్దకు రండి. ముందుగా మీరు చేయవలసింది, మీరు అలసిపోయి భారం మోయిచుంటే ఆయన వద్దకు వెళ్ళండి. కీర్తనలు 91, 1వ వచనం యాంప్లిఫైడ్. మహోన్నతుని చాటున నివసించువాడే. నివసించడం అంటే జీవిస్తూ ఉండేవాడు, అప్పుడప్పుడు విజిట్ చేయడం కాదు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన శక్తికి విరోధముగా ఏ శత్రువు రానేరడు. వ్యక్తిగత సమస్యల మీద వ్యక్తిగత విజయం అనేది దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడిపితే వస్తుంది.